హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో కొన్ని రోజుల నుంచి చాలా మంది అంటున్నారు మండే వీడియో చేయండి, మండే కూడా చూపించండి, మండే కూడా ఒక వ్లాగ్ చేయండి అని. సో ఈ రోజు అయితే మనం ఒక మండే వ్లాగ్ చేయబోతున్నాం. అయితే నార్మల్గా మండే అంటే అందరు చికెన్ మండి తింటారు కాబట్టి కొంచెం వెరైటీగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు మటన్ జ్యూసీ మండి తినబోతున్నాం అన్నమాట. రెస్టారెంట్ పేరు అంత నోరు తిరగట్లేదు, నేను లాస్ట్ లో చెప్తాను. సో ఇక్కడైతే మనకి సీటింగ్ లుకింగ్ వైజ్ అయితే బాగానే ఉంది. అంతా వీళ్ళ మెనూలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, బిర్యానీ ఇవనే కాదు. ఫస్ట్ మనము మటన్ జ్యూసీ మండి ఆర్డర్ చెప్పగానే కాంప్లిమెంటరీగా ఫస్ట్ ఒక మటన్ సూప్ అయితే ఇచ్చారనమాట. టేస్ట్ వైజ్ అయితే మటన్ సూప్ బాగానే ఉంది. కొంచెం జలుబు అయినప్పుడు, కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సూప్ తాగితే మాత్రం మస్తు ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా లేదనమాట, అంటే వేడిగా ఉంది కానీ లైట్ గా వేడిగా ఉంది. కొంచెం ఇంకెక్కువ వేడిగా ఉంటే బాగుంటుండే. సూప్ తాగేలోపు మనకైతే ఎట్లాస్ట్ మన మటన్ జ్యూసీ మండి అయితే వచ్చేసింది. చూడనికైతే లుకింగ్ ఇలా ఉందన్నమాట, పర్లేదు. సో గ్రేవీ ఫస్ట్ నేను సరిపోతుందో సరిపోదు అనుకున్నా. మేము ఇది మటన్ జ్యూసీ మండి తినడం సెకండ్ టైం అనమాట. ఇంత ముందుకు ఒక దగ్గర తిన్నాం అనమాట, అక్కడ నచ్చలేదు. సో మళ్ళీ సాహసం చేసాం, నిజంగా మటన్ జ్యూసీ మండి అంటే టేస్ట్ అలానే ఉంటుందా లేకపోతే అందరి దగ్గర అలా ఉంటుందా, సో ఇక్కడ వేరే ఉంటదేమో అని టెస్ట్ చేయడానికి మళ్ళీ ఒకటి తీసుకున్నాం అనమాట. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగుంది. మామూలు ఒక జీడిపప్పు, మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి, కిస్మిస్ అట్లా, అది పెట్టుకొని రైస్ లో గ్రేవీ పెట్టుకొని తింటుంటే మాత్రం బాగుంది. ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా బాగానే టెండర్ గా ఉన్నాయి అనమాట. ఒక లెగ్ పీస్ లాగా ఒకటి వచ్చింది, ఇంకొకటి నార్మల్ బోన్ పీస్ వచ్చింది, పర్లేదు. మామూలుగా ముస్లిమ్స్ చేసే వాళ్ళకి నార్మల్ గా నిజంగా తేడా ఉంటది. నేను చాలా సార్లు మేము ఫంక్షన్స్ పోయినప్పుడు కానీ ఎక్కడైనా కానీ చాలా, అంటే వీళ్ళు చేసే బిర్యానీకి ముస్లిమ్స్ వాళ్ళు చేసే బిర్యానీకి చాలా తేడా ఉంది. ముస్లిం వాళ్ళది ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్ వాళ్ళ రెస్టారెంటే. ఒకటే నెగిటివ్ అంటే మంచిగా అనిపించింది ఏంటంటే ఇది అంత వేడిగా లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రైస్ కానీ అది బిర్యానీ ఇవన్నీ వేడి వేడి ఉన్నప్పుడు తింటేనే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మేబీ మేము పోయిన టైంకి 10:30 అట్లా అయిందనమాట. 10:30 మేబీ లేట్ నైట్ అయింది కాబట్టి చల్లారిపోయిందేమో తెలియదు, కానీ సూపర్ టేస్ట్ అయితే బాగుంది. కానీ వేడిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. దాంతో పాటు ఇచ్చిన మైనస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో రెడ్ కలర్ లేదా చారు టైప్ ఇచ్చారనమాట. అది ఏంటంటే కొంచెం చికెన్ ఫ్లేవర్ వచ్చింది. మేబీ చికెన్ అది ఏంటిదో మనకు తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంది అది కూడా. మీరు ఎప్పుడైనా మటన్ జ్యూసీ మండి తిన్నారా? మీకు ఎక్కడ ఫేవరెట్ అంటే పలానా ప్లేస్లో హైదరాబాద్లో ఇక్కడ బాగుంటుంది అని ఉంటే ఆ ప్లేస్ కింద ట్యాగ్ చేయండి అనమాట. మనోళ్ళు కూడా చూస్తారు, మేము కూడా చూస్తాం. మళ్ళీ ఇంకోసారి అక్కడ ట్రై చేయడానికి. మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం చూసేవారు, కొత్తగా వచ్చినట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మనం చేస్తాం అనమాట. సో మీకు ఎక్కడైనా రివ్యూస్ కావాలన్నా, ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి బ్రో, ఇక్కడ బాగుంటుంది, ఈ ప్లేస్లో ట్రై చేయండి బ్రో, ఇక్కడ బాగుంటుంది అన్నా పర్లేదు. అలాంటి ప్లేసెస్ కింద మా కమెంట్లో చెప్పండి. మనం వెళ్ళి అక్కడ ఫుడ్ రివ్యూ చేయడానికి రెడీ అనమాట, వ్లాగ్ చేయడానికి. మేము ఇన్ని రోజులు ఎన్ని ఫుడ్ వ్లాగ్స్ చేసినా ప్రతి దగ్గర మమ్మల్ని వెంటాడేదని ఉందంటే అది కంపా కూల్ డ్రింక్సే. అసలు టేస్ట్ ఉండవు, కానీ ఎంతమంది ఎందుకు తాగుతారో ఇంకా అర్థం కావట్లేదు. సో ఈ దాబా పేరు ఏంటంటే ఉమర్ ఫ్యామిలీ దాబా. పేరు అదే సరిగ్గా రావట్లేదు, ఉమర్ అనుకుంటా, అదే అనుకుంటా, ఉమర్ ఫ్యామిలీ దాబా. ఇది ఎక్కడుందంటే మనం జగదీర్గుట్ట నుంచి హౌసింగ్ బోర్డ్ వెళ్ళే రూట్ లో ప్రిన్స్ రెస్టారెంట్ ఉంటుంది కదా, దానికి కొంచెం ముందు దాటంగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఉమర్ ఫ్యామిలీ దాబా. సో ఈ రోజుకి ఇదే మన వీడియో అనమాట. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.